ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 14వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. తతశ్వేతర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. తతః అనగా అటు పిమ్మట శ్వేతైః తెల్లనైన హయైః గుర్రములతో యుక్తే కూడిన మహతి గొప్పది అగు స్యందనీ రథమునందు స్థితౌ ఉన్నట్టి మాధవ శ్రీకృష్ణుడును పాండవశ్చైవ అర్జునుడును దివ్యౌ దివ్యములగు శంఖౌ తమ తమ శంఖములను ప్రదత్మతుః గట్టిగా ఉదిరి. తాత్పర్యం: పిమ్మట తెల్లని గుర్రముల పూడ్చినటువంటి గొప్ప రథమునందు కూర్చొని ఉన్నటువంటి కృష్ణార్జునులు ఇరువురును తమ తమ దివ్యములకు శంఖములను గట్టిగా కుదిరి. వ్యాఖ్య: గీతయందు శ్రీకృష్ణ పరమాత్మ రంగభూమి మీదకి వచ్చినది ఇక్కడని తెల్లని గుర్రములతో కూడినటువంటి అత్యద్భుతమైనటువంటి దివ్యార్థమును అధిరోహించి నరనారాయణులు కృష్ణార్జునుల రూపమును ప్రత్యక్షమైరి. తెలుపుదనము సత్వగుణమును సూచించును, ధర్మమును ప్రతిబింబింపజేయును. దీన్ని బట్టి ధర్మము విజయము పాండవపక్షమునందే కలవని తెలియచున్నది. అర్జునకు ఈ దివ్యార్థమును గాంధీవన్ ధనస్సును పూర్వము కాండవ దహనమునకు మెచ్చి అగ్నిదేవుడు ప్రసాదించెను. కావున మహాశక్తివంతములైనవి తెల్లని గుర్రములు 4 కూడా గంధర్వాలైనటువంటి చిత్రరథుడు బహుమతిగా వసంగినటువంటి 100 గుర్రములు ఉన్నటువంటివే. అవి భూమి ఆకాశములందు ఎక్కడైనా సంచరింపగలవు. ఈ తెల్ల గుర్రములు 4 కూడా 4 వేదములని కృష్ణార్జునులు పరమాత్మ జీవాత్మలని చెప్పుదురు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.